హాయ్ అండి. అందరు బాగున్నారా? నేను వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను. మేము చెన్నైలో ఉన్నప్పుడు మనకి ఆంధ్రాలో శ్రావణ మాసం ఎలాగానో చెన్నై వాళ్ళకి తమిళనాడులో పొటాసి మాసం అని అంటారు. పొటాసి మాసం అంటే వెంకటేశ్వర స్వామి ఆ నెల రోజులు వాళ్ళు మొక్కుతారు, నాన్ వెజ్ తినరు. ఆ నెలలో 3 వారాల్లో ఎప్పుడో ఒక్క వారము తలిగేసుకుంటారు. ఆ తలిగ కూడా ఫస్ట్ వారం, మూడో వారం, ఐదో వారం వేసుకుంటారు. స్వామికి ఇష్టమైన నైవేద్యాలు పెడతారు. 7 నైవేద్యాలు పెడతారు. పిండి దీపాలు 7 పెడతారు. మళ్ళీ వచ్చి మామూలుగా కలశం పెట్టి నామం రాస్తారు. నేను నామం వచ్చి పిండి దీపాలకి రాసి పెట్టుకున్నాను. అయితే స్వామికి ఇష్టమైనది 7 రకాల పూలు వేస్తారు. నేను ఒక 4 పూలతో చేసుకున్నాను. ఆ 4 పూలతో చేసిన ఆయనకి ఇష్టమైనది తులసి దళం ఒక్కటే. ఆయన అలంకరణ ప్రియుడు కాబట్టి ఆయనకి ఎంత అలంకరణ ఇస్తే అంత మన మీద పడుతుంది ఆయన కళ్ళు అని అంటారు. ఆయన్ని ఎన్ని విధాల పూజించినా మన కష్టాలు, మన అన్ని బాధలు అన్నీ తొలగిపోతాయి. అంత పవర్ అనేది ఆయనలో ఉంది. అమ్మ వాళ్ళకొచ్చి వెంకటేశ్వర స్వామి కులదేవుడు. అందువల్ల ప్రతి సంవత్సరము అమ్మ వాళ్ళు వచ్చి తలిగేస్తారు. నేను బాబుని కడుపుతో ఉన్నప్పుడు నాన్నొచ్చి తలిగేసుకుందాము, చాలా రోజులైంది కదా అని చెప్పాడు. స్వామికి అన్నీ చేసేసి ఆమెన ముడుపు కట్టారు. అంటే మాకు మనవడు పుట్టాలని వాళ్ళు ముడుపు కట్టారు. అది చెప్పలేదు, నేను చెప్తున్నాను. ముడుపు కట్టారు అమ్మోళ్ళు. అది ముడుపు వచ్చి అప్పుడు కట్టేసి మళ్ళా వచ్చి అది సక్సెస్ అయిందంటే వెంకటేశ్వర స్వామి ఉండిలో వేసేసి తిరుపతి పోయి వెంకటేశ్వర స్వామి ఉండిలో వేసేసి వచ్చేది. మేము చెన్నైలో ఉన్నప్పుడు గొడుగుల పండగ అని జరిగేది. మేము ప్యారిస్లో ఒక ఏరియాలో ఉన్నాం. మేము చెన్నై ప్యారిస్లో ఉన్నామండి. అక్కడ బ్రహ్మోత్సవాలకి పోయే గొడుగులు అక్కడి నుంచి బయలుదేరుతాయి. ఎంతో పురాతనమైన వెంకటేశ్వర స్వామి గుడి ఉండేది. ఆ గుడి కాడ నుంచి గొడుగులు తిరుపతికి బయలుదేరుతుంది పాదయాత్రలో. చాలా బాగా ఉండేది.